నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరిలో మెగా జాబ్ మేళా, భారీ సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగ యువత. డిసెంబర్ 5న రామచంద్రాపురంలో PDSU జిల్లా మహాసభ జయప్రదం చేయాలన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్. అవినీతికి పాల్పడిన ఆదానిని అరెస్టు చేయండి. GVMC వద్ద ఆదాని ఫ్లెక్సీని దహనం చేసిన CPM నేతలు. క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు, అధికారులకు దిశానిర్దేశం చేసిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. VTJM, IVTR కళాశాలలో జరిగిన ఈ జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళలో 60కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలివచ్చింది. జాబ్ మేళ ద్వారా 5,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. వ్యాపార రంగంలో భీమవరం ఎంతో శరవేగంగా అభివృద్ది చెందుతోందని, ఎన్నో కార్పొరేట్ స్థాయి వ్యాపార సంస్థలు తరలి వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం JP రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తంబుల్ డ్రై లాండ్రీ, డ్రై క్లీనర్ ను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. మనిషి హుందాతనాన్ని చూపించేవి బట్టలేనని, అటువంటి వాటిని మరింత అందంగా కనిపించే విధంగా ఇటువంటి నూతన టెక్నాలజీతో కూడిన డ్రై క్లీనర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, P రాంప్రసాద్, చరణ్, దేవరపు పాండు, వబిల్శెట్టి కనకరాజు, వబిల్శెట్టి వెంకటేశ్వరరావు, జూలూరి వెంకటేష్, గుండు కిరణ్ పాల్గొన్నారు. అత్యాధునికమైనటువంటి పద్ధతుల ద్వారా నూతన వరవడిలో ఈ డ్రై క్లీనింగ్ యొక్క పరిశ్రమలో దీన్ని మరి ఏమన్నా తెలియదు, కానీ పట్టణ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ చాలా పెద్ద పెట్టుబడితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పూర్వం ఉన్నటువంటి కుల వృత్తులన్నీ కూడా ఈ రోజున మరుగున పడుతున్నటువంటి ఈ సందర్భంలో చాలా అవసరం ప్రజలకు ఉంది. ఎంచేతంటే ఈ యొక్క బట్టల క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం కనుక దీన్ని మాన్యువల్గా ఎవరు చేయట్లేదు, కుల వృత్తులు మరుగున పడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు దేశంలోనే మంచి మంచి టెక్నాలజీతోటి కుల వృత్తులకు ప్రత్యామ్నాయంగా మరి ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో దీన్ని మనం ఆహ్వానించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి మనిషి యొక్క శుచి శుభ్రతను చూసి దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. కనుక మన బట్టలు కానీ, మన వ్యవహారం కానీ, మన శుభ్రత ఎంత బాగుంటే మన మనసు కూడా అంత బాగుంటుంది. అలాగే ఈ రోజున అటువంటి శుభ్రమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భీమవరం పట్టణంలో మిత్రులు పెట్టడం చాలా సంతోషకరం. ఈ యొక్క వ్యాపారం పూర్తిగా అభివృద్ధి చెందాలని, పట్టణ అవసరాలు, ప్రజల అవసరాలు కూడా తీరతాయని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. తంబుల్ డ్రై క్లీనర్స్ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారి చేతుల మీదుగా, నా చేతుల మీదుగా ఈ షాప్ ఓపెన్ చేయటం జరిగింది. భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు తీర్చడానికి వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఆటోమేటిక్ డ్రై క్లీనర్స్ అనే సిస్టమ్ పెట్టి టెక్నాలజీ పెంచి ఆధునాతన పద్ధతిలో ఈ డ్రై క్లీనింగ్ అనే సిస్టమ్ పెట్టి
అన్ని రకాల విలువైన బట్టలను డ్రై క్లీన్ చేసి అందించడానికి ఈ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి వ్యాపారం సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నూతనంగా ఈ రోజున తంబుల్ డ్రై అనే ఒక లాండ్రీ షాపు భీమవరంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పెద్ద కంపెనీ, అనేక వందలు ఫ్రాంచైజీస్ ఉన్నాయి. భీమవరంలో కూడా అంత గొప్ప పెద్ద కంపెనీ రావడం అనేది ఆనందకరమైనటువంటి విషయం. ఈ తంబుల్ డ్రైలో డ్రై వాషు, పెట్రోల్ వాషు, ఇవే కాకుండా కార్పెట్స్ కూడా క్లీన్ చేస్తారు, మంచి కోట్లు అవి కూడా క్లీన్ చేస్తారు, బ్యాగులు బూట్లు అన్నీ కూడా క్లీన్ చేస్తారు. ఇటువంటి డ్రై లాండ్రీ భీమవరంలో ఇదే ప్రారంభించడం. భీమవరం అన్ని విధాలా డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఈ రోజున భీమవరం వస్తున్నాయి. భీమవరం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవడమే కాకుండా త్వరలో కార్పొరేషన్ కూడా అవుతుంది. మరి మీ అందరికీ తెలిసినట్లుగా భీమవరం చుట్టుపక్కల 100 గ్రామాలు ఉన్నాయి, అన్నీ కూడా రిచ్ విలేజెస్. అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు భీమవరం వస్తూ ఉంటారు. ఉదాహరణకి కలవపూడి, మూలంకలో ఉన్నటువంటి ప్రజలు వెనకబడి ఉన్నారని మనం అనుకునేవాళ్ళం. ఈరోజు పట్టణంలో ఉన్న ప్రజల కన్నా వారే చాలా ఎక్కువగా ముందుండి వారే ఎక్కువ స్థితిపరులై సంపాదించుకుని భీమవరం ప్రతిరోజు వచ్చి ఖర్చు పెడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టంబుల్ డ్రై భీమవరం స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. మేము దానికి విచ్చేసిన అంజిబాబు గారు, మోషన్ రాజు గారు, కనకరాజు గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మనం పెట్టడానికి మెయిన్గా ఏంటంటే బ్రాండెడ్ అనేది జనాలకి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు వరకు మన భీమవరంలో ఏది డ్రై క్లీన్ చేయాలన్నా కానీ మాన్యువల్గానే జరుగుతుంది. మనం ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ని భీమవరంకి తీసుకొచ్చాము. సో లాండ్రీ అండ్ డ్రై క్లీన్ సర్వీసెస్ ఇక్కడ మనం అందిస్తున్నాము. అండ్ మా వద్ద స్పెషల్ సర్వీసెస్ ఏంటంటే షూ క్లీనింగ్, బ్యాగ్ క్లీనింగ్ అండ్ కార్పెట్ కర్టెన్ క్లీనింగ్ అనేది స్పెషల్ ఇది. సో మన సర్వీసెస్ అందరూ భీమవరం ప్రజలందరూ తీసుకుంటారని చెప్పినని చూస్తున్నాము. ఇప్పుడు వరకు టంబుల్ డ్రై అనేది ఇండియా మొత్తం మీద 1200 స్టోర్స్ పైనే ఓపెన్ చేశారు. సో ఇది ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్రాంచైజింగ్. సో ఇది మన భీమవరం ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పినని ఆశిస్తున్నాము. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా జీవితంలో ఎటువంటి అడ్డంకులైనా అధిగమించే శక్తిని ఇస్తాయని, యువతకు, క్రీడాకారులకు ఈ పోటీలు మంచి స్ఫూర్తిని కలిగించాలని జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు పిఠాపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో నిర్వహించిన ఈ పోటీలను డాక్టర్ కాశీ విశ్వనాథ్, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి బొజ్జ మాణిక్యాలరావు, పలువురు ప్రముఖులు మాట్లాడారు. ఆ తర్వాత తరంలో మా గురువు గారు ఎస్ఎస్సి రత్నం గారు, చంటి మాస్టారు, ఆయన మాలాంటి వాళ్ళందరినో మాకు ఆట అంటే ఇష్టం లేనప్పుడు భయపడి పరిస్థితుల్లో మమ్మల్ని కొట్టి తిట్టి ఈ ఆట వైపు తీసుకురావడం జరిగింది. అలాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్న వ్యక్తి అన్నేశ్వరరావు గారు. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితి, నడక కూడా రాని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి వాడిని ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలాగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఉద్యోగాన్ని సాధించే విధంగా తర్ఫీదునివ్వడం జరిగింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన రామారావు స్మారక భవనంలో వచ్చే నెల డిసెంబర్ 5న జరిగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సభను జయప్రదం చేయాలంటూ పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శి బి సిద్దు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా విముక్తి పోరాటాల ప్రభావంతో ఉస్మానియాలో పీడీఎస్యు పురుడు పోసుకుని 50 వసంతాలు జరిగిందన్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. విద్యార్థి రత్నాలు తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం అర్పించారు. వారు అందించిన ఉద్యమాల స్ఫూర్తితో నేటికి ప్రగతిశీల విద్యార్థులు సమసమాజ స్థాపన కోసం కృషి సాగిస్తున్నారని అన్నారు. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి, రామచంద్రపురం స్థానిక 4th క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో ఈరోజు పీడీఎస్యు ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. సమసమాజ స్థాపన, దోపిడీ లేని సమాజం కోసం, అందరికీ విద్య కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం
ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. అందులోనే సమాజ స్థాపనలో వియత్నాం, క్యూబా, అదేవిధంగా బొలీవియా లాంటి దేశాల్లో విద్యార్థులు యువకులు ఆ దేశ విముక్తి కోసం పనిచేశారు. అందులో పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, కత్తర్ సింగ్ శర్మ, ఉత్తమ్ సింగ్ లాంటి వీరులందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అందులో భాగంగానే PDS సంస్థ ఎవరైతే జాతిరెడ్డి, జంపాల, చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీవారి, కోలా శంకర్ అనేక మంది విద్యార్థులందరూ కూడా ఈ దేశంలో ఒక సాయుధ పోరాటాన్ని తెలంగాణ, శ్రీకాకుళం, అది గోదావరి ప్రతిఘటన పోరాటంలో అనేక మంది విద్యార్థుల హక్కుల కోసం భాగంగానే సమాజ విముక్తి కోసం పనిచేసి అమరులయ్యారు. ఈ PDS సంస్థ బిగించింది పిడికిలే, PDS శిహనం, సమాజ స్థాపనే PDS లక్ష్యం అంటూ పనిచేస్తూ మరి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. దేశవ్యాప్తంగా గత సంవత్సర కాలం నుంచి కూడా PDS సంస్థ మరి స్వర్ణోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు జరుపుతుంది. అందులో భాగంగానే రామచంద్రపురం పట్టణంలో కామ్రేడ్ చెలికర్ల రామరాజ స్మారక భవనంలో డిసెంబర్ 5వ తేదీన భారీ బహిరంగ సభ, అదేవిధంగా ప్రదర్శన, సదస్సు కార్యక్రమాలు ఉంది. ఈ కార్యక్రమాల నుంచి దేశవ్యాప్తంగా మేధావర్గం వస్తుంది. సంస్థలని మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది. కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పోరాటం చేయాలని, అమరుల స్ఫూర్తిగా తీసుకోవాలని అందులో భాగంగా దేశంలో ఈ రోజున మరి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.